నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో ఒకప్పటి నుంచి రియల్ ఎస్టేట్ అంటే 3 పూలు 6 కాయలుగా పండినటువంటి కాలం. కానీ ఇవాళ రియల్ ఎస్టేట్ అంటే అసలు రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి లేదు, భూములు కొనే పరిస్థితి లేదు, ల్యాండ్లు కొనే పరిస్థితి లేదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఇవాళ హైదరాబాద్ సగటు వాసులకి, అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి. అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా కుప్పకూలటానికి కారణాలు ఏంటి? ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అనేక ఇండివిజువల్ సర్వేల్లో కూడా హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున ఇవాళ ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన మెట్రో నగరాల నుంచి కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆ యొక్క చిత్రపటం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, తీసేసినటువంటి పరిస్థితి. సో ఇదంతా చూస్తుంటే ఏం జరుగుతుంది, అసలు రియల్ ఎస్టేట్ ప్రధానంగా శాపంగా మారినటువంటి అంశాలు ఏంటి, పుంజుకోవాలంటే ఏం చేయాలి మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి రియల్టర్ల సంఘం అధ్యక్షులు నారగోన్ ప్రవీణ్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. మాట్లాడదాం. ప్రవీణ్ గారు నమస్తే. సార్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్, హైదరాబాద్ అంటేనే రియల్ ఎస్టేట్ బేస్ చేసుకుని చాలా బిజినెస్లు ఇవాళ ఇండైరెక్ట్ డిపెండెన్సీ ఉంటుంది. కానీ ఇవాళ ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయినటువంటి సందర్భంగా ఒకవైపు ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మరీ ముఖ్యంగా రియల్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒకటి హైడ్రా కావచ్చు, లేదంటే ఇవాళ 22A కావచ్చు. ఏ కారణాల చేత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిందని చెప్తారు? మీ అంచనా ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతమైన నగరాలలో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ నగరము అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసించడానికి అనుకూలమైనటువంటి నగరం అన్ని రకాలుగా. అట్లాంటి నగరంలో ప్రతి పౌరుడు ఒక ప్లాటో ఒక ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచనతో ఉంటాడు. అట్లా బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్ నగరం విపరీతంగా అభివృద్ధి చెందింది. అంటే ధరలు కూడా పెరిగినాయి. ప్లస్ అందరూ ఈ నగరంలో ఇల్లు కొనుక్కోవాలనే ఆరాట పడ్డటువంటి ప్రజల్ని చూసినాము ఒకప్పుడు. అయితే ఈ ప్రభుత్వం వచ్చింది అంటే స్వర్ణయుగం. నిజం చెప్పాలంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రియాల్టర్లు ఆర్థికంగా స్థిరపడ్డారు, సంపాదించుకున్నారు. నిరుద్యోగులంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడి ఉన్నారు, కొన్ని లక్షల మంది. వాళ్ళంతా హైదరాబాద్ నగరంలో కాదు, తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందటం వల్ల ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన బ్రతికినటువంటి ప్రతి రియాల్టర్ అంతో ఇంతో వెనకేసుకున్నది వాస్తవం. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో కథం రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్ప కూలిపోయింది. కుప్ప కూల్చిరు చేతులారా కావాలని. హైడ్రాన్ తీసుకురావటం ఒకటైతే ఇప్పుడు నిషేధిత జాబితా అని కొత్త కథ మొదలుపెట్టింది గవర్నమెంట్. దీంతో ఏమైంది, చాలా మంది రియాల్టర్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఆ పెట్టుబడి రిటర్న్ రాక ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది ఆత్మహత్యలు. కానీ అపార్ట్మెంట్లు కట్టే పరిస్థితి కూడా లేదు ఇవాళ. అది చాలా కొన్ని లక్షల ప్లాట్లు ఖాళీగా పడి ఉన్నాయి. మొన్న ఎప్పుడు చూసాను 80,000 లక్ష ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అసలు కొనేవాళ్ళు 2 లక్షల ఇండ్లు అపార్ట్మెంట్ల ఫ్లాట్స్ అయితే ఇండిపెండెంట్ హౌస్ చేస్తుంది. 2 లక్షలు హైదరాబాద్ నగరంలో అమ్మకాలకు ఎదురు చూస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఒక రకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చాలా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి నేడు. ఈ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ రంగం 22% ఆదాయాన్ని ఇస్తుంది. అట్లాంటి రియల్ ఎస్టేట్ రంగం యొక్క అభివృద్ధికి ప్రయత్నం చేయాలి. కొత్తగా ఉద్యోగ కల్పన తీసుకురావాలి, కొత్తగా పరిశ్రమలను స్థాపించాలి, ఇతర దేశాల నుంచి అనేక సంస్థలని ఆహ్వానించాలి, ఇతర రాష్ట్రాల నుంచి ఆహ్వానించాలి. ఇక్కడ ఉపాధి కల్పన అనేది అద్భుతంగా ఉంటే ఇక్కడ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందితే కోట్ల మంది ఆ వ్యాపారం మీద డిపెండే బతుకుతున్నారు తెలంగాణలో. సిమెంట్ వ్యాపారం చేసే వాళ్ళు కానీ, పెయింట్ వ్యాపారం చేసేటోళ్ళు, స్టీల్ వ్యాపారం చేసేటోళ్ళు, హార్డ్వేర్, ఇసుక, ఇటుక, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ప్రభుత్వం తెలియదు అంటారు. ఈయన కూడా రియల్ ఎస్టేట్ అని చెప్పుకుంటారు కదా. నేను కూడా గతంలో రియల్ ఎస్టేట్ చేసి వచ్చినా అని వీళ్ళు బ్రదర్స్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి, ఈయన చెప్పిన సందర్భాలు. ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారే. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారే. ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి వర్యులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది కదా, ఇన్ఫ్రా కడుతురు కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారులే. కానీ వీళ్ళు ఏంటంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు తొత్తులుగా మారి తెలంగాణలో ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని చిన్న చిన్న ఒక ఇల్లు 2 ఇల్లు కట్టుకొని ఉపాధి పొందుతుంటారు, లేకపోతే ఓ 10 ప్లాట్లు అపార్ట్మెంట్లు, ఒక 10 ప్లాట్లు 20 ప్లాట్లు కట్టుకొని ఉపాధి పొందేటటువంటి ఎవరైతే చిన్న చిన్న బిల్డర్స్, రియాల్టర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కొలాప్స్ చేసి కేవలం కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ కాదు సార్, ఇప్పుడు యాక్చువల్గా సహజంగా రియల్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా రాష్ట్ర సీఎం అయితే మా రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుందని మీలాంటి వాళ్ళందరూ భావించి ఉండొచ్చు. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే
రియల్ ఎస్టేట్ అయినటువంటి వ్యక్తితోటి ఇవాళ రియల్ ఎస్టేట్ కొలాప్స్ జరుగుతోంది ఇటువంటివన్నీ స్కీములతోటి అంటే ఎట్లా బాధ అనిపిస్తుంది ఏమన్నా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ రెవెన్యూ మంత్రి వర్యులు కానీ ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు. తెలంగాణను మొత్తం సర్వనాశనం చేయడం వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వాళ్ళ వాగ్దానాలు కొలాప్స్, వాళ్ళ పనులు కొలాప్స్, వాళ్ళ చేతలు కొలాప్స్, వాళ్ళ మాటలు కొలాప్స్. ఎక్కడ ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కొత్తగా అని. అవి ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియదు. అసలు రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధికి వీళ్ళు కృషి చేసింది ఏంటో కూడా తెలియదు. కేవలం వీళ్ళు పొద్దున్న లేస్తే భూముల మీద పడి సంపాదించుకోవాలి, సెటిల్మెంట్లు చేసుకోవాలి, హైడ్రాన్ తీసుకురావాలి, పేదల ఇల్లు కూల్చాలి. కానీ ప్రభుత్వం చెప్తుందంటే మేము ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నాము. ఏడ కాపాడినావు? ఎన్ని కాపాడినావు? చూపి. ఎక్కడ కాపాడినావు? మేము చూపిస్తాం రండి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు ప్రభుత్వ ఆస్తుల్ని చెరువుల్ని కాపాడాలనే లక్ష్యం నీకుంటే మా దగ్గరికి రండి. మా దగ్గర జాబితా ఉంది. ఎక్కడ ప్రైవేట్ ల్యాండ్ ఉంది, ఎక్కడ ప్రభుత్వ ల్యాండ్ ఉంది, ఎక్కడ చెరువులు కొలాప్స్ అయిపోయినాయి, ఎక్కడ కుంటలు కొలాప్స్ అయిపోయినాయి చూపిస్తాం. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 55 చెరువులు కొలాప్స్ అయిపోయినాయండి. కంటికి కనబడట్లేవు. లోతుకుంటా, తూముకుంటా, బొబ్బులకుంటా ఇట్లాంటి కుంటలు కూడా లేవు కదా. మేము చూపిస్తాం రా. నీకు తెలియకపోతే నీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలియదా, నీకు తెలియదా? మాకు తెలుసు, మేము చూపిస్తాం, నువ్వు కాపాడు. నువ్వు ఇప్పటి వరకు హైడ్రా తీసుకొచ్చి ఏం పని చేసినావు? ఒక్క చెరువు కన్నా ఎఫ్టీఎల్ నిర్ణయించినవా? బఫర్ జోన్ నిర్ణయించినవా? నువ్వు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ చెరువుల చుట్టూ నిర్ణయిస్తే భవిష్యత్తులో వేరే వాళ్ళు కొనరు కదా అక్కడ. నోటిఫికేషన్ మొత్తం నువ్వు మార్క్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్టీఎల్ లో ఇండ్లు ఉన్నాయి, బఫర్ జోన్ లో ఇల్లు ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ రీసేల్ కావు కదా. ఒకవేళ ఆ బాధితులని నువ్వు వేరే కాడ వాళ్ళకు నష్టపరిహారం కట్టించి లేకపోతే వేరే ఇండ్లు కట్టించి అప్పుడు వాటిని డిస్మెంటల్ చేయి. ఏకదాటిగా నువ్వు పేదోడికి ఒక న్యాయం చేస్తున్నావు, పెద్దోడికి ఒక న్యాయం చేస్తున్నావు. సంపన్నుల మీద, రాజకీయ నాయకుల కబ్జాల మీద, అక్రమ ఆస్తుల మీద నువ్వేం దాడి చేయట్లేవు. పేద మధ్య తరగతి ప్రజల మీదకి పోయి రాత్రి వితౌట్ నోటీస్ తోటి నువ్వు ఇండ్లు కూలగొడుతున్నావు. అందుకని ఇవాళ హైదరాబాద్ లో ఎక్కడ కూడా కొనే పరిస్థితి లేదంటే ఆ భయం ఇప్పటికి కూడా హైదరాబాద్ ప్రజల్లో ఉందా? నేనేమంటున్నా, ఇక్కడ వాటర్ కనపడితే ఇక్కడ కొనట్లేరు. ఇది చెరువు అర్థం కావట్లేదు, ఇది కాలువ అర్థం కావట్లేదు, ఇది ప్రభుత్వ భూమి అర్థం కావట్లేదు. భయభ్రాంతలకు గురవుతున్నారు. ఇవాళ ఎన్ఆర్ఐలు మాకు ఫోన్ చేస్తున్నారు, అయ్యా మా భూమి నిషేధిత జాబితాలో ఉందా, చెరువులో ఉందా, ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్ చూసి చెప్పమని అంటున్నారు. అది చూసుకొని కొనుక్కోవాలని ట్రాన్స్పరెంట్ గా ఇప్పటికి కూడా పోర్టల్ లేదు, అసలు ఏమి లేదు. అసలు అన్ని క్లియర్గా అన్ని అనుమతులతోటి ఉన్నటువంటి ల్యాండ్స్ ప్రాపర్టీస్ షెడ్యూల్ లిస్ట్ లో పెట్టారు కదా. అన్ని అనుమతులు ఉన్నాయి. ఒక్కవేళ ఇప్పుడు హెచ్ఎండి అధికారులు అక్రమంగా అప్రూవల్ ఇచ్చారు, ఆ అధికారుల మీద నువ్వు చర్య తీసుకోవాలి కదా. ఆ చర్యలు మళ్ళీ రంగనాథ్ గారు చెప్తున్నారు రీసెంట్ టైమ్స్ లో అవి బెయిలబుల్ కేసెస్ అని చెప్తా ఉన్నారు. నువ్వు చట్టం తయారు చేయి. ఎవడైతే ఇప్పుడు ఒక ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తి ఆక్రమించినప్పుడు రెవెన్యూ ఉద్యోగుల హస్తం ఉంటుంది. వాళ్ళ మీద నువ్వు కఠిన చర్యలు తీసుకునేలా ఒక జీవో తీసుకురా. 7 సంవత్సరాలు జైలు శిక్ష. మనం ఒక జేబు దొంగ ఉంటాడండి, వాడు 1000-2000 పాకెట్ కొడతాడు. కొట్టినప్పుడు వాడిని పోలీసులు పట్టుకొని ఏం చేస్తారు, కాళ్ళకు చేతులకు బేడీలు వేస్తారు, తీసుకుపోయి అక్కడ ఇది జడ్జి ముందు నిలబెట్టేదాకా బేడీలు ఇప్పారు. ఎమ్మటే జడ్జి జేబు దొంగ అనగానే 14 రోజులు రిమాండ్ పంపిస్తారు. మరి వీళ్ళు కోట్లు కదా, ఎవరిని పట్టుకున్న 100 కోట్లు దొరుకుతున్నాయి కదా రెవెన్యూ వాళ్ళ దగ్గర, ఇరిగేషన్ వాళ్ళ దగ్గర, హెచ్ఎండి వాళ్ళ దగ్గర. మరి వాళ్ళ ఫోటోలు నువ్వు డిస్ప్లే చేయి గోడలకు, ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో. ఇగో వీడు అక్రమ ఆస్తిని సంపాదించుకున్నాడు, అక్రమ పర్మిషన్లు ఇచ్చిండు అని హెచ్ఎండి వాళ్ళ, రెవెన్యూ వాళ్ళ, లేకపోతే మున్సిపల్ వాళ్ళ ఉద్యోగులై వాళ్ళ ఫోటోలు డిస్ప్లే చేయి, ఆడపెట్టు కార్యాలయాలు. నీకు అసలు భయమే లేదు వాళ్ళకు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వాస్తవానికి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలంటే రియల్ ఎస్టేట్ రంగం, సబ్ రిజిస్ట్రార్ కు సంబంధించినటువంటి ఆదాయం, ఆబ్కారీ శాఖ నుంచి ఎంత ఆదాయం వస్తుంది దానికి సేమ్ ఆదాయం ఇక్కడి నుంచి వస్తుంది. కానీ ఈ ఆదాయం జనరేషన్ ఎట్లా చేసుకోవాలి తెలియక వీళ్ళు ఏమైనా ఇట్లా చేస్తున్నారా, లేకుంటే ఎందుకు పెంచుకోలేకపోతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఒక డౌట్. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు సంపాదనే లక్ష్యం తప్ప, అలీబాబా 40 దొంగల్లాగా మొత్తం రాష్ట్రం మీద పడి సంపాదించుకుంటున్నారు తప్ప, ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించాలి, కొత్త సమస్యలు సృష్టించకుండా చూడాలి, న్యాయపరంగా సత్వరమే ప్రజలకు న్యాయం జరిగేటట్లుగా ఉండాలి అనేది ఈ ప్రభుత్వానికి అట్లాంటి ఆలోచన లేదు. ఎంతసేపు ప్రజల్ని ఏ విధంగా పీడించాలి,
ఏ విధంగా బాధ పెట్టాలి. ఇప్పుడు అదే కదా ఉమ్, చెరువులలో పర్మిషన్లు ఇస్తారు. ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో ఇరిగేషన్ వాళ్ళ మీద, హెచ్ఎండిఏ వాళ్ళ మీద ఎవరి మీద నువ్వు దాడి చేయట్లేవు, ఎవరి మీద వాళ్ళ ఆస్తులను రికవర్ చేయట్లేవు, కానీ పేదవాళ్ళ ఆస్తులను కూలుస్తున్నావు. ఉమ్. కానీ కాదు సార్, ఇక్కడ కొలాప్స్ అయిపోయినటువంటి ఈ మార్కెట్ ని మళ్ళీ పుంజుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఇచ్చే సూచనలు ఏంది? ఖచ్చితంగా ఒక భరోసా అనేది రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. ఈ హైదరాబాద్ నగరంలో గానీ, తెలంగాణలో గానీ రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మేము ఖచ్చితమైనటువంటి ఆహ్, ఏది పర్మిషన్‌లు ఇస్తాం. మీరు నిశ్చింతగా ఇక్కడ కొనుక్కోవచ్చు, ఇక్కడ అమ్ముకోవచ్చు. ఇంతవరకు గ్యారంటీకి మేము ఆల్రెడీ ప్రైవేటెడ్ ల్యాండ్‌ని మేము గుర్తించినాం. వాటికి ఫినిషింగ్ చేసుకున్నాం. మిగతాయన్ని ప్రభుత్వ భూములనే హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చినా, లేకపోతే జీహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా మీరు కొనుక్కోవచ్చనే భరోసా ఈ ప్రభుత్వం ఇవ్వగలిగినప్పుడు, అట్లాంటి ఇవి చేసినప్పుడు మాత్రమే కానీ భవిష్యత్తులో గతంలో ఇట్లాంటి స్టేట్మెంట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిర్రు, మంత్రులు ఇచ్చిర్రు, హైడ్రా కమిషనర్ ఇచ్చిర్రు, కానీ ఎక్కడ కూడా అదే ఆచరణ వాగ్దానాలు కనిపించడం బాగుంటున్నాయి లేదు. కానీ వీళ్ళు ఆచరణ లేదు. అదే అదే. బాధ ఏందంటే వీళ్ళు ఆచరించట్లేరు. వాగ్దానాలు చాలా అద్భుతంగా ఇస్తున్నారు. ఉమ్, దాంట్లో వీళ్ళు చాలా ఆరితేరినటువంటి వ్యక్తులు. ఉమ్, కానీ ఆచరణ లేకపోవటం వల్ల రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి వీళ్ళు కృషి చేయలేకపోతున్నారు. yes. ఇప్పుడు భరోసా కలిగించినప్పుడు కదా, నువ్వు హైదరాబాద్ నగరంలో ఒక ఇల్లు కానీ ఒక ప్లాట్ కొంటే దానికి నమ్మకం ఉంటుంది, భరోసా ఉంటుంది, నిశ్చింతగా ఉండొచ్చు, గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోవచ్చు, మీ ప్రాపర్టీ రక్షణ మాది ఉమ్, అని ప్రభుత్వం చెప్పగలగాలి. yes. అప్పుడు మాత్రమే ప్రజలు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఇండ్లు, ప్లాట్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. రియాల్టర్స్ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. ఉమ్. రియల్ ఎస్టేట్ ఇప్పుడు వ్యాపారం రియాల్టర్లు ఉన్న చేసుకుంటారు. రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు పారిపోతున్నటువంటి పరిస్థితి. అదే కదా వీళ్ళకి కావాల్సింది కూడా. ఉమ్, ఇక్కడ ఉన్న రియాల్టర్లు ఆగం కావాలి. కేవలం కార్పొరేట్ రియల్ ఎస్టేట్. ఇంకోటి హైరైజ్ అపార్ట్మెంట్స్ ఈయన 1800 పర్మిషన్స్ ఇచ్చిండు హైరైజ్ అపార్ట్మెంట్స్కు. ఉమ్. అది హైరైజ్ అపార్ట్మెంట్స్ అనేటి హైదరాబాద్ నగరానికి సూటబుల్ కావు. కానీ ఒకటి సార్, హైరైజ్ అపార్ట్మెంట్లకి కొత్తగా పర్మిషన్లు ఇచ్చారంటున్నారు కదా, కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు హైరైజ్ అపార్ట్మెంట్ల గురించి ఆయన స్టేట్మెంట్లు చేసిండు. ఎట్లా పడితే ఎట్లా ఎప్పుడు పర్మిషన్లు ఇస్తున్నారు, అవుటర్ రింగ్ రోడ్ పక్కల అవి ఇచ్చారు, అవుటర్ రింగ్ రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, నేను గుంపు మేస్త్రిని అని చెప్పాడు ఆయన. గత ప్రభుత్వంలో పదుల సంఖ్యలోనే హైరైజ్ అపార్ట్మెంట్స్ ఇచ్చారు. ఉమ్, అది ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇచ్చారు. వీళ్ళు ఏంది విచ్చలవిడిగా ఇప్పుడు ఒక 1800 నుంచి 2000 వరకు హైరైజ్ అపార్ట్మెంట్స్ ఇచ్చారు. ఉమ్, హైదరాబాద్ నగరం హైరైజ్ అపార్ట్మెంట్స్కు సూటబుల్ కాదు. ఆ హైరైజ్ అపార్ట్మెంట్స్లలో కొన్ని వందల కుటుంబాలు జీవిస్తాయి. దానికి తగ్గ డ్రైనేజ్ లేదు, దానికి తగ్గ రోడ్లు లేవు, దానికి తగ్గ వాటర్ లేదు, ఉమ్. ఎలక్ట్రిసిటీ లేదు. ఇవాళ హైదరాబాద్ నడిపొట్టిన ఏఎస్బిఎల్ కార్పొరేట్ సంస్థ వై జంక్షన్ కానీ 30 ఫ్లోర్లను బిట్స్ 40 గానీ. ఫ్లోర్లను ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. నీ దగ్గర ఫైర్ ఇంజన్లు ఉన్నాయా? నువ్వు ఆర్పగలుగుతావా? 30 ఫ్లోర్లకు 40 ఫ్లోర్లకు పోయి ఎందుకు ఇస్తున్నావు? అన్నెసెసరీ. ప్రభుత్వ కార్యాలయాలు అంటే ఓకే, కానీ నువ్వు ప్రభుత్వ కార్యాలయాలు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు నిషేధించేటట్లుగా జీవించేటట్లుగా నువ్వు పర్మిషన్ రెసిడెన్షియల్ ఇవ్వకూడదు కదా. అది తప్పు. మన దగ్గర మెకానిజం సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహకరించినప్పుడు మనం ఇచ్చుకోవచ్చు. ఇంకోటి, హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడానికి చాలా భూమి ఉంది. ఈస్ట్ వైపు కొన్ని లక్షల ఎకరాలు ఉంది. హైదరాబాద్ ఇంకా విస్తరించవచ్చు. వేరే పట్టణాలకు విస్తరించడానికి భూమి లేకపోవచ్చు, కానీ హైదరాబాద్ నగరానికి ఉన్నది. ఇది హైదరాబాద్ నగరం యొక్క గొప్పతనం. నువ్వు హైరైజ్ అపార్ట్మెంట్స్ ఇవ్వటం వల్ల కొన్ని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు బాగుపడతాయి కదా. అది అక్కడ 1000 కోట్ల పెట్టుబడి ఉంటుంది. నువ్వు 1000 కోట్ల పెట్టుబడి ఉన్నోడికి సపోర్ట్ చేస్తున్నావు, కానీ ఏదో 1-2 కోట్లు పెట్టుకొని బిజినెస్ చేసుకొని బతికే నిరుద్యోగికి ఎందుకు సపోర్ట్ చేయట్లేవు? నీ లక్ష్యం ఏంటి? చిన్న రియల్టర్ ని కాపాడుకోవాలి కదా. నిరుద్యోగులు కదా వాళ్ళంతా. వేరే ఆధారం లేకనే కదా, జీవనోపాధి కోసమే కదా 1-2 ఇల్లు కట్టుకోవటమో, లేదా ఒక చిన్న అపార్ట్మెంట్ కట్టి అమ్మటము. కొన్ని వేల మంది నేను సర్వనాశనం చేస్తూ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు బతికించడం కోసమే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా. అంటే 1000 కోట్ల పెట్టుబడి ఎవరి దగ్గర ఉంది? 1000 కోట్లు ఎవరు పెడతారు? వీళ్ళవే కదా. వీళ్ళే కదా. ఇప్పుడు 1000 కోట్ల ఆస్తులన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళే వ్యాపారం చేయాలి, మిగతా వాళ్ళు వ్యాపారం చేయకూడదు అనేది ఒక లక్ష్యంగా వీళ్ళు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ నిషేధిత జాబితా కావచ్చు, లేకపోతే ఈ హైడ్రా కావచ్చు. హైడ్రా వాళ్ళ జోలికి పోదు, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ జోలికి పోదు. మేము చూపిస్తాం ఎవరెవరు కన్స్ట్రక్షన్స్ చెరువులలో ఉన్నాయో, నాలాల మీద ఉన్నాయో, ప్రభుత్వ భూముల మీద ఉన్నాయో రమ్మని చెప్పు, అవి కూలగొట్టమను. అప్పుడు హైడ్రా మీద నమ్మకం. హైడ్రా వచ్చిన లక్ష్యం బాగుంది. హైడ్రాని అందరం స్వాగతించినాం, కానీ హైడ్రా సెలెక్టెడ్ గా దాడులు చేస్తుంది. అక్కడే హైడ్రా తోటి ఇబ్బంది అవుతుంది, అక్కడే హైడ్రాని వ్యతిరేకిస్తున్నారు. అందుకే
ఈ ప్రభుత్వం బదనం అవుతుంది. ఈ ప్రభుత్వం రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో గానీ, లేతే అసెంబ్లీ ఎన్నికలలో గానీ, మళ్ళీ ఇ ఇగ కనపడదు ఒక 10, 20 ఏళ్ళు. అట్లా చెరగని ముద్ర వేసుకుంటున్నారు. అట్లా అట్లనే వేసుకుంటున్నారు. వాళ్ళే బాట వేసుకుంటున్నారు. అసలు వీళ్ళకేం కాదండి. వీళ్ళే రేపు ఇంకో పార్టీలో జాయిన్ అయితారు. Yes. ఈ ప్రభుత్వం ఓడిపోతే ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతే వాళ్ళకయ్యేదేంది? ఒక్కోడి దగ్గర 1000 కోట్లున్నాయి. ఇంకో పార్టీలో చేరుతారు. ఆడ పెట్టుబడులు పెడతారు. ఆడ వీళ్ళే మళ్ళా మంత్రులు, వీళ్ళే ఎమ్మెల్యేలు. ఇంకా అసలు పొంగులేటి అదే కదా సినిమా. నేనేమంటున్నా, వీళ్ళే ఉంటారు. ఎక్కడికి పోయినా అధికారం వీళ్ళ చేతుల్లో ఉంటది. ఇక అంతా ఫార్మా కంపెనీ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు అరవిందో పెద్ద పెద్ద టవర్లు కడుతున్నారు. విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఫార్మా సంస్థల వల్ల ఇప్పుడు రాజకీయ నాయకులయ్యారు. ప్రజాసేవ అనేది వీళ్ళకి ఎక్కడ ఉంటుంది? వ్యాపారం చేయటమే వాళ్ళ లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి వాళ్ళకి హైదరాబాద్ నగరం అభివృద్ధి వాళ్ళకి అవసరం లేదు. తెలంగాణ అభివృద్ధి అవసరం లేదు. తెలంగాణ ప్రజల అభివృద్ధి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకే హైదరాబాద్ నగరంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూల్చివేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. సో మొత్తం మీద హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పుంజుకోవాలంటే ఎటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం నుంచి రావాలి? మరోవైపు ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయింది? ఎందుకంటే ప్రవీణ్ గారు చెప్పినట్టుగా 2 లక్షలకు సంబంధించి ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ కూడా సేల్ అవ్వాలంటే ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇవాళ రియల్ ఎస్టేట్ ని కొలాప్స్ చేసింది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.